I hate love. I can't love. I can't live with you. వింధ్య సిటీలో ఉందని మీకెప్పటి నుంచి తెలుసు? ఎప్పటి నుండి అంటే కొన్ని నెలల ముందు నుండి తెలుసు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను. ఏం మాట్లాడతారు? డబ్బుల గురించా? డబ్బేంటి? దాని గురించి నేనెందుకు మాట్లాడతాను? చూడండి భాగ్యం గారు, నా ప్రశ్నలకి మీరు నిజాయితీగా సమాధానం ఇస్తే హ్యాపీగా వెళ్ళి గేమ్ ఆడుకోవచ్చు. లేదంటే మీతో నేను ఆడుకోవాల్సి ఉంటుంది అస్సలైన గేమ్. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు వింధ్య? నీ ఫ్రెండ్ చూడు ఎంత బాగా ఆడుతుందో. జాగ్రత్తగా ఆడకపోతే నీ ఫ్రెండే నిన్ను అవుట్ చేసేస్తుంది. ఆడు. మీకు వింధ్యతో పాటు సంధ్య కూడా ఎలా తెలుసు? వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా. ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకుంటారు. అప్పుడప్పుడు ఫోన్లో కూడా మాట్లాడతారు. ఓ, ఫోన్ కూడా మాట్లాడతారా? మీరేమో తెలిసిన మనిషి అంటున్నారు, మరి సంధ్య వింధ్యనేమో మీ గురించి నాకు వేరే విధంగా చెప్పారేంటి? నా గురించి చెప్పారా? ఏం చెప్పారు? అంత టెన్షన్ పడుతున్నారేంటి? నాకు చెప్పకూడని విషయం ఏదో చాలా బలంగా దాస్తున్నారని అర్థమవుతుంది. సరే, అదేంటో మర్యాదగా మీరే చెప్పండి. నాకేం తెలీదు. నేను నమ్మను. నిజం చెప్తే కానీ మిమ్మల్ని ఇక్కడి నుంచి కదలనివ్వను. ఎంతసేపైనా సరే ఇక్కడే ఉంటారు. మిమ్మల్ని ఏం చేసినా అడిగేవాళ్ళు ఆపేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. దొరికిపోయావు. చెప్పాను కదా వింధ్య, జాగ్రత్తగా ఆడమని. అమ్మా సంధ్య, నువ్విప్పుడు వింధ్యకి గంతలు కట్టమ్మా. వింధ్య, భాగ్యం ఎక్కడా? కనిపించటం లేదు సంధ్య. మౌనిక కూడా లేదు. అదే ఎక్కడికన్నా తీసుకెళ్ళిందేమో తెలియట్లేదు. సంధ్య, ఏమైంది నీకు? ఎందుకు అలా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? అలా ఏం లేదండి, నేను నార్మల్గానే ఉన్నాను. అబద్ధం చెప్పకు. చాలాసేపటి నుంచి గమనిస్తున్నాను. అందరూ నవ్వుతూ ఆడుతుంటే నీలో మాత్రం ఏదో తెలియని కంగారు, భయం కనిపిస్తుంది. ఏమైందో చెప్పు. చెప్పు సంధ్య. అంటే ఇంతకు ముందు ఈ ఇంట్లో పాప ఫంక్షన్కి నేను వచ్చినప్పుడు పెద్ద గొడవ అయ్యింది. తెలియక ఏదైనా పొరపాటు జరిగితే వింధ్య అత్తగారికి కోపం వస్తుందేమో, ఏమైనా అంటారేమో అని. ఏ పొరపాటు జరగదు, నేనున్నాను కదా. వింధ్య నువ్విలా ఉండటం చూస్తే తను కూడా బాధపడుతుంది. అందుకే ఆ ఆలోచనలన్నీ వదిలేసి నవ్వుతూ ఉండు. అంతా మంచిగా జరుగుతుంది. నీ వయసుకి గౌరవం ఇచ్చి మాటలతోనే అడుగుతున్నాను. ఇప్పటికీ నువ్వు నిజం చెప్పకపోతే చేతులతో మాట్లాడాల్సి వస్తుంది. నీ చెంపలు వాయించి నిజం కక్కించాల్సి ఉంటుంది. నాకేం తెలీదమ్మా. నా కూతురు కాలేజ్ సీటు కోసం. ఈ కథలన్నీ సంధ్యా వింధ్యలకి చెప్పు, నాకు కాదు. నువ్వు ఫస్ట్ టైం ఈ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాతే వింధ్య దొంగతనం చేసింది. ఆ డబ్బు నీకివ్వడానికే కదా? తనని దొంగతనం చేయమని చెప్పింది నువ్వేనా? అంత డబ్బు అసలు నీకెందుకు? ఏం జరిగిందో ఇప్పుడే చెప్తే నువ్వు నీ కూతురు సేఫ్. లేదంటే వద్దమ్మా. అయితే చెప్పు, మీరు దాస్తున్న రహస్యాలేంటి?
దొంగతనం చేసింది? చెప్పు. పిన్ని పిన్ని గారు, మీరేంటి ఇక్కడున్నారు? నేనే ఇల్లు చూపిద్దామని తీసుకొచ్చాను. మా పిన్ని వచ్చింది ఇల్లు చూడ్డానికి కాదు మౌనిక గారు. అయినా తనేమీ ఈ ఇంటికి కొత్త కాదు. ఇంతకు ముందు వచ్చినప్పుడు చూశారు, అంతే కదా పిన్ని గారు? అవును, మొత్తం చూశాను. కళ్ళకి గంతలు కట్టిన భాగ్యం గారిని వెతుక్కుంటూ బాగానే వచ్చారే. భలేటి వారే మౌనిక గారు. పాలు తాగే పిల్లిలా ఏంటా ప్రశ్నలు? కళ్ళు మూసినంత మాత్రాన లోకం చీకటైపోదు కదా. మీరు రండి పిన్ని గారు. ఉపాయం కాదే, ఈరోజు నీకు నీ గ్యాంగ్కి అపాయమే. ఆ భాగ్యం నిజం చెప్పే టైంకి వచ్చి తీసుకెళ్ళిపోతున్నావు. ఇప్పుడు తప్పించినంత మాత్రాన నేను వదిలేస్తాననుకోకు. పార్టీ అయ్యేలోపు మీరు దాచిన ప్రతి విషయం బయటపడేలా చేస్తాను. బావ కేక్ కట్ చేస్తుంటే నువ్వేంటి అక్కడున్నావు? రా వింధ్యా. మీ పిన్ని గారిని ఎవరు ఎత్తుకెళ్ళిపోర్లే, రా. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ రాజేష్. నీ సిన్సియారిటీ చూస్తుంటే నాకు చెలసిగా ఉంది బావా. ఏమనుకుంటున్నావు మరి నా కొడుకంటే? సంధ్య, మీరు కూడా వచ్చి కేక్ పెట్టండి. సడన్ గా కరెంట్ పోయిందేంటి? జనరేటర్ ఆన్ చేయండి.